హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులన్నీ? మా పనులన్నీ అయిపోయాయండి. నేను కారప్పొడి చేస్తున్నా అండి. కారప్పొడి ఎందుకు చేస్తున్నా? మునగాక కరివేపాకు అనుకుంటారు. రెండు కాదండి, ఇది దాద్రాకు అంటారు. ఇది దాద్రాకు చాలా మంచిదండి. మనకు మునగాకు ఎంత మేలు చేస్తుందో దానికి రెట్టింపు మేలు చేస్తుంది అంటండి. చాలా మంచిదంటే హెల్త్కు. ఇది ఏంటంటే మనకు సీజన్లో మునగాకు ఎప్పుడైనా దొరుకుతుంది, కరివేపాకు ఎప్పుడైనా దొరుకుతుంది. కానీ ఇది ఎప్పుడు దొరకదండి, ఈ సీజన్లోనే దొరుకుతుంది. ఇప్పుడు ఈ వర్షాకాలం చాలా బాగుంటుందండి. ఇప్పటి నుంచి ఇప్పుడు వర్షాలు పడ్డది కాబట్టి ఇప్పటి నుంచి జూన్ నుంచి ఆగస్టు వరకు ఉంటుందండి. మళ్ళీ ఇటు కాలు కూడా రెడ్ కలర్ వస్తే చాలా బాగుంటుందండి. ఇదేంటంటే అచ్చంగా మనం వెల్లిపాయలు, ఎండుమిర్చి ఇది వేయించుకొని కాస్త జీలకర్ర ఈ కొబ్బరి వేసుకొని పొడి చేసుకోవచ్చు. అలా అయినా తినొచ్చు. అలా ఇష్టపడని వాళ్ళు కాస్త, ఎందుకంటే ఇప్పుడు మునగాకుని కాస్త మనం చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా చేదుగా అట్లా అనిపిస్తుంది కదా. అలా ఏమీ లేకుండా మనకు మంచిగా టేస్ట్ బాగుంది, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలాగా చేయాలంటే ఈ విధంగా చేసుకోండి. నేనైతే ఒక 2 టీ స్పూన్లు శనగపప్పు వేసానండి. ముందు స్టవ్ మీద పెన్నం పెట్టేసుకొని 2 టీ స్పూన్ల శనగపప్పు వేసి సిమ్లోనే పెట్టుకొని లైట్గా కాస్త వేగిన తర్వాత, కొద్దిగా వేగితే తర్వాత 2 టీ స్పూన్లు కందిపప్పు వేసుకుంటున్నా. అది కూడా కాస్త అన్నీ మనం హైలో పెట్టి ఫాస్ట్ వేయించుకోకుండా సిమ్లో పెట్టేసి లైట్గా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనకు పొడి ఎన్ని రోజులు ఉన్నా ఖరాబ్ అవ్వకుండా బాగుంటుంది అనమాట. అడవుడిగా వేయించుకున్నట్టు వేయగదనమాట. పచ్చి పచ్చిగా ఉంటుంది, స్మెల్ వేరేలాగా ఉంటుంది. మనకు అందులో ఆకుకూరలు కదా, అది కాస్త తేడా ఉంటుంది. ఇది వేయకపోతే ఇది కొంచెం రెండు డిఫరెంట్ కలిసిపోతే మనకు టేస్ట్ మారిపోతే బాగోదన్నమాట. అందుకని అన్నీ మళ్ళీ తర్వాత 2 టీ స్పూన్లు మినపప్పు కూడా వేయించుకుందాం. ముందు శనగపప్పు కందిపప్పు వేయించుకున్నాం కదా, ఆ తర్వాత మినపప్పు పల్లీలు వేసుకొని అవి రెండు కలిపేసి ఒక 2 నిమిషాలు అన్నీ కలిపి 2 నిమిషాలు వేయించుకుంటే సిమ్లో పెట్టేసుకొని చక్కగా వేగిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకొని అదే బాండిల్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోండి. నేనైతే నెయ్యి వింటే బాగుందని చెప్పేసి వేసాను, నెయ్యి ఉందని. దాంట్లో కాస్త జీలకర్ర, ఇది కొద్దిగా ధనియాలు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి వేస్తున్నాండి. నువ్వు కొద్దిగా ఉంది నా దగ్గర ఉందని వేస్తున్నా. కంపల్సరీ వేయాలని కాదు, వేయకపోయినా పర్వాలేదు, బాగుంటుంది. నేను ఉందని వేస్తున్నా. కొద్దిగా పచ్చి కొబ్బరి వేసేసి అన్నీ కలిపేసి లైట్గా వేయించుకుందాము. ముందు ఎండుమిర్చి వేసేసుకొని అవి కాస్త వేగిన తర్వాత సిమ్లోనేనండి, హైలో అసలు ఏది పెట్టను. హైలో పెట్టకుండా సిమ్లో పెట్టేసి వేయించుకొని అందులోనే అది కాస్త వేగిన తర్వాత కొంచెం ఎండుమిర్చి వేగిన తర్వాత దాద్రాకు వేసేసుకుందాం. దాద్రాకు మనం చూడడానికి ఎట్లా ఉంటుందంటే ఎండబెట్టుకున్న తర్వాత మనకు కరివేపాకు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి, సేమ్ అలా ఉంటుంది. కాకపోతే కాస్త స్మెల్ వేరేలాగా వస్తుంది అనమాట, అంతే, ఏం లేదు. దీనికి పెద్ద నాకైతే ఏం అనిపించట్లేదు. దాని గురించి తెలిసి వండుకొని తినేవాళ్ళు, అది హెల్త్కు దేనికి ఎక్కువ బాగా ఉపయోగపడుతుందో అది తెలిసిన వాళ్ళు ప్లీజ్ అబ్బా కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇది మాత్రం ఎక్కడ దొరుకుతుంది అని అనుకోవచ్చు. రాయలసీమలో ఎక్కువ దొరుకుతుందండి, పొలాల గట్ల చాలా ఉంటుంది, ఈ సీజన్లో బాగా దొరుకుతుందండి. ఇది బాగా తిని దీని గురించి, ఆరోగ్యం గురించి నాకు కరెక్ట్గా తెలియదండి. ఆ 2 విషయాలే తెలుసు అనమాట. కాకపోతే ఏంటంటే మునగాకు కంటే చాలా మంచిదన్నమాట మాత్రం బాగా తెలుసు. అందుకని అదే చెప్తున్నా, పదే ఆ మాట అంటున్నా. మీరు ఎవరన్నా వండుకొని తిని హెల్త్కి దేనికి మంచిది, ఇది దేనికి ఉపయోగపడుతుందని తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. దొరికితే దగ్గరలో ఉంటే ఎవరన్నా తెచ్చుకొని వాడుకొని తింటారనమాట. అందుకని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు హెల్త్కి సంబంధించినవి మనకు తెలిసినవి చెప్తే మంచిదే కదబ్బా, 10 మందికి ఉపయోగపడుతుంది కదా. నేనైతే ఇది చాలాసార్లు ఇది పొడి చేస్తాను అనమాట. చెప్దాం అనుకున్నా, ఎప్పుడు వీడియో తీద్దామన్నా నాకు గుర్తుండట్లేదు. సరే ఈరోజు తీద్దామని చెప్పి తీస్తున్నా. ఈ కందిపొడి ముందు అన్నీ వేయించుకున్నాం కదా, అవన్నీ మిక్సీ పట్టుకుని కాస్త బెల్లము, చింతపండు వేసుకుందాం, కొంచెం సరిపడా ఉప్పు వేసేసుకుందాము. బెల్లం చింతపండు ఎందుకు, పులుపు తీపి ఉండదా అనుకుంటారేమో, ఏమి ఉండదండి. కారపొళ్ళల్లో మనం బెల్లం వేసుకున్న కాస్త ఎంత కొంచెమే, మనకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, కొద్దిగా అది సరిపోతుంది. మనకు స్వీట్ ఉండదు, పులుపు ఉండదు, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చక్కగా అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసేసుకొని, ఎల్లుల్లిపాయలు కూడా మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటున్నాను, మీకు నచ్చితే పెట్టుకోవడం అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి మనకు అక్కర్లేదు. నేనైతే కాస్త టేస్ట్ మార్చుకుందాం, బాగుంటుంది కదా, పిల్లలు కూడా ఇష్టపడతారు కదా అని చెప్పేసి మంచిగా పోపు వేసుకొని, నెయ్యి వేసి, పోపు గింజలు, కరివేపాకు వేసుకొని మంచిగా రెడీ చేసేసుకున్నాండి. ఇది దోశలకు కానీ వైట్ రైస్లకు కానీ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నమైంది. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ట్రై చేయండి మీరు.